అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమాయకత్వాన్ని వదలండి, తెలివైన వారిలా మారండి. మీకు ఉపయోగపడే 9 అద్భుతమైన మాటలు. మొదటిది మాటల శక్తి, పవర్ ఆఫ్ వర్డ్స్. మనం మాట్లాడే ప్రతి పదానికి శక్తి ఉంటుంది. సరైన మాటలు చెప్పడం ద్వారా మనం ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేయగలం, మనపై గౌరవాన్ని పెంచుకోగలం, మన జీవితాన్ని మెరుగుపరుచుకోగలం. సరైన మాటలు మనకు మిత్రులను అందిస్తాయి. పొరపాటుగా చెప్పిన మాటలు శత్రువులను తెచ్చిపెట్టచ్చు. తక్కువ మాటలతో మనం మరింత గౌరవాన్ని సంపాదించగలం. అధికంగా మాట్లాడితే మన విలువ తగ్గిపోతుంది. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడండి. ఎప్పుడు ఎదుటి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడవద్దు. ఎవరైనా నెగటివ్గా మాట్లాడితే ధైర్యంగా, తెలివిగా స్పందించండి. రెండవది, మీ విలువను మీరు తెలుసుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ అంచనా వేసినప్పుడు మీరు నిజంగా అలాంటి వ్యక్తి కాదు అనే ధైర్యం మీలో ఉండాలి. మనకు ఉన్న విలువను మనమే అర్థం చేసుకోవాలి. మీ విలువ మీరు గుర్తించుకోకపోతే ప్రపంచం ఎప్పుడూ గుర్తించదు. ఆత్మగౌరవం లేని మనుషులు ఎప్పుడూ ఇతరుల చేత ఆటలాడించబడతారు. ధైర్యంగా మాట్లాడే వ్యక్తులను సమాజం గౌరవంగా చూస్తుంది. మీ బలహీనతలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేయాలని చూసినప్పుడు ధైర్యంగా నిలబడండి. ఎదుటి వాళ్ళ విలువ లేని విమర్శలను పట్టించుకోవద్దు. మూడవది, బలహీనతలను బయటపెట్టవద్దు. నెవర్ రివీల్ యువర్ వీక్నెసెస్. మీ బలహీనతలను ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం. ఎందుకంటే వారు మీ బలహీనతలను మీ మీదే ప్రయోగించవచ్చు. మన బలహీనతలను తెలుసుకున్న వారు మనపై ఆధిపత్యం చెలాయించగలుగుతారు. శత్రువులు అవే బలహీనతలను మన మీద ఉపయోగిస్తారు. నమ్మిన వ్యక్తులు కూడా మన బలహీనతలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. మీ సమస్యలను మీ మనసులోనే ఉంచుకోండి. అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఎదుటి వారికి వ్యక్తపరచండి. ఎవరు ఎంత నమ్మకమైన వారైనా కొన్ని విషయాలు మీ దగ్గరే ఉంచుకోండి. నాలుగవది, సమాజం స్వార్థపూరితం. ద సెల్ఫిష్ నేచర్ ఆఫ్ సొసైటీ. ప్రపంచంలో చాలామంది తమ స్వార్థం కోసం ఇతరులను ఉపయోగించుకుంటారు. అలాంటి వ్యక్తులను గుర్తించగలగాలి. మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులను వెంటనే గుర్తించగలగాలి. బలహీనమైన మనుషులు ఎప్పుడూ మోసపోతూనే ఉంటారు. తెలివిగా నడుచుకుంటే మీరు ఎవరి ఆటలోనూ పడిపోరు. ఎవరైనా మీ దగ్గర ఎక్కువగా ప్రయోజనం పొందాలనుకుంటున్నారా అని చూడండి. మిమ్మల్ని నిజంగా గౌరవించే వాళ్ళను మాత్రమే నమ్మండి. స్వార్థపూరిత వ్యక్తులను గుర్తించి వారికి దూరంగా ఉంచండి. నెగటివ్ ప్రశ్నలకు తెలివిగా స్పందించండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి, కించపరచడానికి ప్రయత్నిస్తే కోప్పడకుండా లాజికల్గా సమాధానం ఇవ్వండి. కోపంతో స్పందిస్తే ఎదుటివారికి గెలుపే. హుందాగా, తెలివిగా సమాధానం ఇస్తే వారు మిమ్మల్ని తక్కువ చేసేందుకు భయపడతారు. మీ మాటలు మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఎవరైనా మిమ్మల్ని అభ్యంతకరంగా ప్రశ్నిస్తే ప్రశాంతంగా సమాధానం ఇవ్వండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేలా మాట్లాడండి. ఎప్పుడూ రెస్పెక్ట్తోనే స్పందించండి, కానీ వెనక్కి తగ్గవద్దు. ఆరవది, ధైర్యంగా ఉండండి. బీ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తిని ఎవరూ తక్కువగా చూడలేరు. ధైర్యంగా మాట్లాడడం, నడుచుకోవడం ముఖ్యం. ధైర్యంగా ఉండే వ్యక్తిని ప్రపంచం గౌరవిస్తుంది. మీ మాటలు బలంగా ఉంటే వాటిని ఎదుటివారు సీరియస్గా తీసుకుంటారు. ఎవరైనా మీ మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నా మీరు ధైర్యంగా ఉంటే వారు వెనక్కి తగ్గుతారు. నిశ్చయంగా మాట్లాడండి. ఏడవది, ఐ కాంటాక్ట్ ప్రాముఖ్యత. ద పవర్ ఆఫ్ ఐ కాంటాక్ట్. ఒకరితో మాట్లాడేటప్పుడు వారిని నేరుగా చూడడం ఎంతో ముఖ్యం. ఇది మీ కాన్ఫిడెన్స్ని వారికి చూపిస్తుంది. మీరు చెప్పే మాటలు నిజమని మీ ఐ కాంటాక్ట్ చెబుతుంది. ఎదుటివారు మిమ్మల్ని తక్కువగా చూడకుండా ఉంటారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి కళ్ళలోకి చూడండి. మాటల మధ్యలో కళ్ళను తిప్పకండి. మీ శరీర భాషను కూడా గమనించండి. ఎనిమిదవది, మోసపోకుండా ఉండండి. డోంట్ గెట్ ఫూల్డ్ ఈజీలీ. ఎవరి మాటనైనా బలంగా నమ్మే ముందు ఆలోచించండి. మోసపోతే అది మీ తప్పు కాదు, కానీ అదే తప్పు మళ్ళీ చేస్తే అది మీ తప్పు. తెలివిగా మెలకడం ద్వారా అనవసరమైన సమస్యలు తప్పించుకోవచ్చు. నమ్మదగిన వారిని మాత్రమే నమ్మడం వల్ల మోసపోవడం తగ్గుతుంది. ఒకసారి మోసపోతే తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారా అనే విషయం తెలుసుకోండి. తొమ్మిదవది, తక్కువ మాటలు ఎక్కువ ప్రభావం. స్పీక్ లెస్, ఇన్ఫ్లుయెన్స్ మోర్. అత్యధికంగా మాట్లాడడం బలహీనతగా మారచ్చు. తక్కువగా బలంగా మాట్లాడే వారిని ఎక్కువగా గౌరవిస్తారు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎక్కువగా మాట్లాడితే మన మాటలకు విలువ తగ్గిపోతుంది. మీ మాటలకు బలం ఉండేలా చూసుకోండి. అర్థవంతంగా మాత్రమే మాట్లాడండి. ఎక్కువ మంది ముందు ఎక్కువగా అస్సలు మాట్లాడకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.